వివాహ బంధం పార్ట్ 30. మరుసటి రోజు ఉదయానికి డాక్టర్ మార్టిన్ పీటర్ వైజాగ్కి చేరుకోవడం, రాగానే రిపోర్ట్స్ అన్నీ మరోసారి చెక్ చేసి అశోక్ గారితో కూడా కాసేపు మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక మరో 2 గంటల్లో ఆపరేషన్కి అంతా రెడీ చేయించమని అరుణ్కి చెప్పి ఆయనకి హాస్పిటల్లో పక్కనే ఉన్న హోటల్లో రూమ్ అరేంజ్ చేయడంతో ఆయన ఫ్రెష్ అవ్వడానికి రూమ్కి వెళ్ళగానే అరుణ్ అర్జున్కి విషయం చెప్పి అశోక్ గారికి ధైర్యం చెప్పి ఆపరేషన్కి ఏర్పాట్లు చేయడానికి వెళ్ళాడు. అర్జున్ కూడా అశోక్ గారిని ధైర్యంగా ఉండమని చెప్తూ ఉండగా గోకుల్ చక్రి గారిని, మీరా, స్నేహాలను తీసుకుని అక్కడికి రావడంతో అందరూ నూరు పోసిన ధైర్యం అశోక్ గారి మనసు ధైర్యంగా ఉండడానికి బాగానే పనిచేయడంతో ఆయన కాస్త స్ట్రాంగ్గానే ఉన్నారు. కాసేపటికి అరుణ్ వార్డ్ బాయ్స్తో వచ్చి అశోక్ గారిని ఆపరేషన్ థియేటర్కి తీసుకువెళ్ళబోతుంటే అర్జున్ ఆయన చేయి పట్టుకుని బీ బ్రేవ్ తాతయ్య, మీకోసం మేమందరం ఎదురు చూస్తూ ఉంటాం అని చెప్పాడు జీరబోయిన గొంతులో. ఎంత ధైర్యంగా ఉన్నా అలాంటి పరిస్థితుల్లో ఎలాంటి వారికైనా కన్నీళ్లు సహజం. ఇక అర్జున్ ఉన్న పరిస్థితులు అయితే కంట్రోల్ చేసుకోవడం చాలా కష్టం. కానీ అర్జున్ కష్టంగా కన్నీళ్లను అదిమి పెట్టుకోవడం అశోక్ గారికి తెలుస్తూనే ఉంది. ఆయన చేతులు పట్టుకున్న అర్జున్ చేతి మీద కాస్త పట్టు బిగించి కళ్ళతోనే ధైర్యంగా ఉండమని అప్పటికే ఆయనకు 4 అడుగుల దూరంలో కన్నీళ్లతో వాళ్ళవైపే చూస్తున్న స్నేహను చూపించడంతో అర్జున్ మాత్రమే కాదు, గోకుల్ కూడా తనని తాను కంట్రోల్ చేసుకొని మీరాను తీసుకుంటే అర్జున్ మరో చేత్తో స్నేహ భుజం చుట్టూ చేయేసి దగ్గరికి తీసుకున్నాడు. చక్రి గారు కూడా స్నేహితుని ధైర్యంగా ఉండమని చెప్పి మనవడికి అరుణ్ కూడా ఆపరేషన్ థియేటర్ నుండి సక్సెస్ అని గుడ్ న్యూస్తో రావాలి అని చెప్పడంతో కొద్ది క్షణాల తర్వాత అరుణ్ వార్డ్ బాయ్స్తో అశోక్ గారిని తీసుకుని ఆపరేషన్ థియేటర్కి తీసుకొని వెళ్ళాడు. అతని వెనుకే అందరూ అక్కడికి వెళ్ళి ఆ రూమ్ వైపే చూస్తూ అశోక్ గారికి చేయబోయే ఆపరేషన్ సక్సెస్ కావాలి అని దేవుణ్ణి వేడుకుంటూ ఉన్నారు. కాసేపటికి డాక్టర్ కూడా ఆపరేషన్ థియేటర్కి వెళ్ళడం, ఆ రూమ్ డోర్స్ క్లోజ్ అవ్వడంతో అందరూ గుండెను గుప్పెట్లో పెట్టుకొని భయంగా ఆ రూమ్ వైపే చూస్తూ ఉన్నారు. 2 గంటల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత అర్జున్, స్నేహ, గోకుల్, మీరా, చక్రి గారు అందరూ ఆపరేషన్ థియేటర్ వైపే ఆతృతగా చూస్తూ ఉండగా ఆ రూమ్ డోర్ ఓపెన్ అవ్వడం, డాక్టర్తో పాటు అరుణ్ మాట్లాడుతూ రావడం చూసి అందరూ ఆయన్ని చుట్టుముట్టారు కంగారుగా. దాంతో డాక్టర్ అందరినీ చూసి చిన్న చిరునవ్వుతో ఆపరేషన్ సక్సెస్ అయింది, డోంట్ వెరీ, హీ ఈజ్ ఓకే నవ్, అలాగే ఆయన రేపటి వరకు స్పృహలోకి రారు అని చెప్పి ఆయన అర్జున్ భుజం తట్టి అరుణ్తో మాట్లాడుతూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. ఆపరేషన్ సక్సెస్ అయ్యింది అనేసరికి అందరి కళ్ళల్లో ఆనందం కూడిన కన్నీళ్లు, గుండెల్లో నుండి బరువైన భారం దిగిపోయినట్టు ప్రశాంతంగా అనిపిస్తుంటే అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. గోకుల్ వెంటనే భువన్ గారికి కాల్ చేసి విషయం చెప్తే అర్జున్ పవన్కి కాల్ చేసి చెప్పాడు. కాసేపటికి అశోక్ గారిని రూమ్కి షిఫ్ట్ చేశారు. కానీ ఆయనకి స్పృహ వచ్చే వరకు ఎవరిని లోపలికి అలో చేయము అని చెప్పడంతో అందరూ ఆ గ్లాస్ డోర్ నుండే ఆయన్ని చూస్తూ ఉండిపోయారు. ఆ మరుసటి రోజుకి అశోక్ గారు స్పృహలోకి వచ్చాక డాక్టర్ మార్టిన్ పీటర్ ఆయన్ని చెక్ చేసి అంతా బాగానే ఉంది, ఇక భయపడాల్సిన అవసరం ఏం లేదు, కాకపోతే 2 నెలలు ఆయన్ని గాజు బొమ్మలా చూసుకోవాలి అని చెప్పారు. దానికి అరుణ్ కూడా ఆయన్ని జాగ్రత్తగా చూసుకుంటామని చెప్పడంతో ఆయన అశోక్ గారి హెల్త్ గురించి ఆయన చెప్పాల్సిందంతా చెప్పి ఆయన తిరిగి ఫారెన్ ప్రయాణమయ్యారు. ఆ మరుసటి రోజు అర్జున్కి ఆఫీస్లో ఏదో ప్రాజెక్ట్ ఇష్యూలో పడింది అని తన పిఏ వినయ్ నుండి కాల్ రావడంతో తప్పక అర్జున్ అలా వెళ్తే గోకుల్ మాత్రం ఇంట్లో మీరా దగ్గరే ఉన్నాడు. ఎందుకంటే స్నేహ ఉదయాన్నే వంట చేసేసి మీరాకు కావాల్సినవి అన్నీ అరేంజ్ చేసేసి హాస్పిటల్కి వెళ్ళిపోతుంది. అప్పటి నుండి హాస్పిటల్లో అరుణ్తో పాటు స్నేహ కూడా అశోక్ గారి దగ్గరే ఉండి ఆయనకు సపర్యలు చేస్తూ ఉంది. పాపం అర్జున్ మాత్రం ప్రాజెక్ట్లో వచ్చిన ఇష్యూస్ క్లియర్ చేసే పనిలో పడ్డాడు. అవి నెగ్లెక్ట్ చేస్తే కంపెనీ భవిష్యత్తు దెబ్బతినే ప్రమాదం ఉంది అని గోకుల్ ద్వారా తెలుసుకున్న అరుణ్, స్నేహలు తాతయ్యని మేము చూసుకుంటాం అని మాటివ్వడంతో అర్జున్ ఆఫీస్లోనే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతూనే ఉన్నాడు. 10 రోజులకు అరుణ్ అశోక్ గారిని చెక్ చేయించి రిపోర్ట్స్ అన్నీ బాగానే రావడంతో ఆయన్ని డిశ్చార్జ్ చేయించుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి స్నేహ అటు అశోక్ గారిని ఇటు మీరాను చూసుకోవడానికి చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంది. ఇక రాజయ్య, గోకుల్, అరుణ్ ఎవరికి తోచిన హెల్ప్ వాళ్ళు చేస్తూనే ఉండడం వల్ల కొంతలో కొంత స్నేహకు భారం తగ్గుతుంది. కానీ స్నేహ చాలా స్ట్రెయిన్ అవుతూ ఉంది. అశోక్ గారు హాస్పిటల్ నుండి వచ్చిన 5 రోజులకు అరుణ్ వర్క్ చేస్తున్న హాస్పిటల్ నుండి ఒక ఎమర్జెన్సీ కేసు కారణంగా అరుణ్ని అర్జెంటుగా రమ్మని కాల్ రావడంతో అరుణ్ తప్పక అక్కడి నుండి బయలుదేరుతూ చక్రి గారిని కూడా తనతో తీసుకుని వెళ్ళిపోయాడు.
వెళ్ళిపోయాడు. అరుణ్ వెళ్ళిన దగ్గర నుండి స్నేహ అశోక్ గారిని మరింత జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒక చంటి బిడ్డను సాకినట్టే చాలా అపురూపంగా ఆయన్ని చూసుకుంటూ ఉంది. రాజయ్య ఎప్పటికప్పుడు స్నేహకు ప్రతి పనిలో సాయం చేయడంతో స్నేహకు అటు అశోక్ గారిని ఇటు మీరాను చూసుకోవడం అలవాటైపోయింది. అటు అర్జున్ మాత్రం ఒక దాని తర్వాత ఒకటి ప్రాజెక్ట్స్లో తగులుతున్న ఇబ్బందులు చూసి ఇదంతా ఎవరో కావాలని చేయిస్తున్నారు అనైతే అర్థం చేసుకొని ఒక పక్క ప్రాబ్లం సాల్వ్ చేస్తూనే మరో పక్క ఈ ప్రాబ్లమ్స్కి రూట్ ఎక్కడుందో వెతికే ప్రయత్నంలో ఉన్నాడు. నెల రోజుల తర్వాత అర్జున్ ఇంట్లో మీరాకి 7వ నెల రన్నింగ్లో ఉంది. అప్పటికే లోపల బేబీ మూమెంట్స్ మొదలవడం, అందరూ ఆ మూమెంట్స్ని ఎక్సైటింగ్గా ఫీల్ అవ్వడం జరిగింది. అశోక్ గారు కాస్త కోలుకున్నారు. ఆయన అంతటా ఆయన పనులు ఆయన చేసుకోగలుగుతున్నారు, కానీ ఎవరో ఒకరు ఆయనకి దగ్గరలోనే ఉంటున్నారు. ఇక ఈ నెల రోజుల్లో స్నేహ తనని ఒక బిడ్డను సాకినట్టు సాకేసరికి స్నేహ అంటే ఆయనకి ఉన్న అభిమానం రెట్టింపయింది. అశోక్ గారికి ఆపరేషన్ జరిగి నెల 15 రోజులయ్యింది. అశోక్ గారికి మాత్రమే కాదు, టైంతో సంబంధం లేకుండా ఆయనకి మీరాకి అన్నీ టైం టు టైం అరేంజ్ చేస్తూ ఎంతో ప్రేమ అభిమానాలతో చూసుకుంటున్న స్నేహ అంటే గోకుల్ మీరాలకు కూడా ఎనలేని అభిమానం పెరిగింది. ఈ మధ్యలో అరుణ్ ఫ్యామిలీ 2-3 సార్లు వచ్చి అశోక్ గారిని చూసి పరామర్శించి వెళ్లారు. పవన్కి మాత్రం కుదరక ఒకసారి వచ్చి చూసి వెళ్ళిపోయాడు. ఇక అర్జున్ విషయానికి వస్తే తను ఉదయం ఎప్పుడో ఆఫీస్కి వెళ్తే మళ్ళీ అర్ధరాత్రి ఎప్పుడో ఇంటికి తిరిగి వస్తున్నాడు. పాపం తను తిరిగి ఇంటికి వెళ్ళేసరికి కూడా అతను ఎంతగా చెప్పినా స్నేహ తన కోసమే భోజనం చేయకుండా వెయిట్ చేస్తూ ఉండేది. చాలా ఓపిక్గా. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా తనని ఇంత బాగా అర్థం చేసుకోవడమే కాదు, ఒక రకంగా ఈరోజు అశోక్ గారు తన కళ్ళ ముందు మునిపటిలా తిరుగుతున్నారు అంటే దానికి కారణం స్నేహ అని అర్జున్ బలంగా నమ్ముతున్నాడు. ఈ కొద్ది రోజుల్లో అతని మనసులో స్నేహ మీదున్న ప్రేమ రెట్టింపు కావడమే కాదు, తన చుట్టూ పరిస్థితులను చక్కదిద్దుకొని ఎప్పటికప్పుడు స్నేహకు తాను ఇవ్వాలి అనుకున్న సర్ప్రైజ్ ఇచ్చి ఆమెను తన సొంతం చేసుకుందామా అని అర్జున్ చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాడు. అదే రోజు రాత్రి అర్జున్ లేట్గా వచ్చి ఫ్రెష్ అయ్యి భోజనం తిని ఓపిక లేక నిద్రపోదాం అనుకునేసరికి ఎప్పటిలానే స్నేహ భోజనం ప్లేట్తో ఆ రూమ్లో దర్శనం ఇవ్వడంతో ఓపిక లేదురా అని అర్జున్ అంటుంటే స్నేహ చిన్న చిరునవ్వుతో అతన్ని బెడ్ మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చొని ప్రేమగా ముద్ద కలిపి అర్జున్ నోటికి అందించేసరికి మారు మాట్లాడకుండా తను తింటూ స్నేహకు తినిపిస్తూ ఉన్నాడు. కాసేపటికి అర్జున్ స్నేహ ఒడిలోనే పడుకొని ఈ నెల రోజుల్లో ఒత్తిడి ఎక్కువ అవ్వడం వల్ల మారిన ఆమె శరీరం సౌష్ఠవం బాగా నీరసించిన ఆమె మోమును చాలా స్ట్రెస్ తీసుకుంటున్నావురా, నువ్వు ఇబ్బందిగా లేదా నీకు అని అడిగాడు బాధగా ఆమె చెంప నిమురుతూ. అర్జున్ ప్రశ్నకు స్నేహ చిన్న చిరునవ్వుతో అతనికి చిన్నగా హెడ్ మసాజ్ చేస్తూ మన వాళ్ళకి చేసే దాంట్లో ఇబ్బంది ఏముంటుంది అర్జున్ గారు అనింది. ఆమె మాటకు అర్జున్ నవ్వుతూ స్నేహ పొట్టకు తన మొహాన్ని అదిమి అక్కడ ముద్దు పెడుతూ అందుకేరా నువ్వంటే నా ప్రాణం, ప్రతిదీ నా పని, అందరూ నా వాళ్ళు అనుకునే నీ స్వార్థమైన మనసు అంటే పిచ్చి నాకు అంటూ ఇంకాస్త ఆమె పొట్టలోకి తన మొహాన్ని అదిమి అలసిపోవడం వల్ల చాలా తొందరగా నిద్రలోకి జారుకున్నాడు అర్జున్ మాటలకి చేష్టలకు స్నేహ ఊపిరి పీకపట్టి అతని తల నిమురుతూనే ఏదో ఆలోచనల్లో పడిపోయింది. ఆ ఆలోచన స్నేహ బుగ్గల్లో మందారాలు పూయిస్తుంటే ప్రేమగా అర్జున్ నుదిరిపై ముద్దు పెట్టి మనం ఎప్పటికీ ఇలానే కలిసి ఉండాలి అర్జున్ గారు అంటూ నెమ్మదిగా అర్జున్ పిల్లో మీదకు అడ్జస్ట్ చేసి ఒక్కసారి అశోక్ గారిని చూసి వచ్చి అర్జున్ పక్కనే పడుకుండిపోయింది స్నేహ. మరుసటి రోజు తమ జీవితాలు అల్లోకల్లోలం అవుతాయి అని తెలియని అర్జున్ స్నేహలు ఒకరినొకరు తమ బిగి కౌగిలిలో ఒకరు లేకపోతే మరొకరు లేరేమో అన్నట్టు అతుక్కొని చాలా అంటే చాలా ప్రశాంతంగా హాయిగా నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజు ఉదయాన్నే కింద పూజ రూమ్లో స్నేహ చేస్తున్న గంట సరిగమలకు అలవాటుగా నిద్రలేచిన అర్జున్ పేదాల మీదకు చిన్న చిరునవ్వు వచ్చి చేరింది. ఈ 2-3 నెలలలో అసలు అతను ఊహించని విధంగా తన జీవితం అసలైన గాడిలో పడితే స్నేహ ప్రేమ, ఓర్పు, సహనం అతన్ని పూర్తిగా ఆమె వైపు తిప్పుకున్నాయి. ఆమె తన కోసం తన వాళ్ళ కోసం చేసే ప్రతి పని అర్జున్ని స్నేహ ప్రేమకు మరింత బానిసను చేస్తున్నాయి. ఎంతగా అంటే స్నేహ లేకపోతే అర్జున్ ఊపిరి కూడా తీసుకోలేడేమో అనేంతగా. అంతగా అతని మనసు ఆమెకు కనెక్ట్ అవ్వడమే కాదు, బానిస అయ్యింది అని చెప్పాలి. స్నేహ పూజ పూర్తి చేసుకొని హారతి ఇచ్చే టైంకి అశోక్ గారు, అర్జున్, మీరా, గోకుల్ అందరూ ఫ్రెష్ అయి వచ్చి పూజా రూమ్ ముందు దేవుడికి దండం పెడుతూ
ఉండడంతో అందరికీ హారతి ఇచ్చి బొట్టు పెట్టి ప్రసాదం ఇచ్చి తను అందరికీ కాఫీలు తీసుకొని రావడానికి కిచెన్లోకి వెళ్తే మిగిలిన వాళ్ళు హాల్లో సెటిల్ అయ్యారు. యథావిధిగా అందరూ కలిసి సరదాగా బ్రేక్ఫాస్ట్ చేయగానే ఎప్పటిలా అశోక్ గారు పక్కనే ఉన్న పార్క్కి వెళ్తే మీరా గోకుల్ వాళ్ళు వాళ్ళ రూమ్లోకి వెళ్ళిపోయారు. మీరాకి నెలల నిండుతూ ఉండడంతో గోకుల్ని మీరా దగ్గరే ఉండమని ఆర్డర్ వేశాడు అర్జున్. అర్జున్ ఆఫీస్కి బయలుదేరుతూ తన పాకెట్స్ వెతుక్కోవడం గమనించిన స్నేహ, ఏమైంది అర్జున్ గారు, ఏమైనా మర్చిపోయారా అని అడిగింది. ఆ ప్రశ్నకు అర్జున్ వాచ్లో టైం చూసుకుంటూ, అవును స్నేహ, నా మొబైల్ మన రూమ్లో మర్చిపోయాను, నాకు ఆఫీస్కి టైం అవుతుంది, కొంచెం తొందరగా తీసుకొని రావా అని అనగానే స్నేహ అర్జున్ మొబైల్ కోసం వాళ్ళ రూమ్లోకి వెళ్ళింది. ఎంత వెతికినా అక్కడెక్కడ అర్జున్ మొబైల్ కనిపించకపోవడంతో రూమ్ నుండి బయటకు రాబోతున్న స్నేహను అప్పటి వరకు డోర్ దగ్గరే ఉన్న అర్జున్ క్షణాల్లో స్నేహతో సహా లోపలికి వచ్చి డోర్ లాక్ చేసి ఆమెను డోర్కి అదిమి పెట్టి అప్పటికే తను ఊహించిన విధంగా చేసిన పనికి షాక్లో ఉన్న స్నేహ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఆమె చేతిని తీసుకొని తన గుండెల మీద పెట్టుకొని, ఇక్కడెందుకో చాలా పెయిన్గా ఉంది స్నేహ, పెయిన్ కంటే భయం అనే చెప్పాలి, ఎందుకో తెలియట్లేదు అన్నాడు చెమ్మగిల్లిన కళ్ళతో. సడన్గా అర్జున్ అలా చేయడంతో స్నేహ కాస్త షాక్ అయినా ఇప్పుడు ఉన్నట్టుండి అలా ఎమోషనల్ అయ్యేసరికి అర్జున్ కళ్ళల్లో నీళ్లు చూసిన స్నేహ కంగారుగా అతన్ని హక్ చేసుకొని అతని వెన్ను నిమురుతూ, ఉన్నట్టుండి ఏమైంది మీకు, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అంటూ అర్జున్ మొహాన్ని చేతిలోకి తీసుకొని అతని కళ్ళల్లోకి చూస్తూ, తాతయ్య ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారు కదా అర్జున్ గారు, ఇక తాతయ్యకి ఎలాంటి ప్రమాదం లేదని అరుణ్ అన్నయ్య కూడా చెప్పారు కదా, అయినా ఎందుకు ఇలా భయపడుతున్నారు అని అడిగింది స్నేహ. ఒకవేళ అర్జున్ భయం అశోక్ గారి గురించేమో అనుకొని స్నేహ ప్రశ్నకు అర్జున్ బాధగా ఆమె గుండెల్లో ఒదిగిపోతూ, నా భయం తాతయ్య గురించి కాదు స్నేహ, నీ గురించి అనగానే స్నేహ ఆశ్చర్యంగా, నా గురించి ఎందుకు అర్జున్ గారు, అసలు మీరేం చెప్పాలనుకుంటున్నారో సరిగ్గా చెప్పండి నాకు అనడంతో అర్జున్ స్నేహను తన గుండెలకు హత్తుకొని, నిన్నటి నుండి నా మనసంతా ఎందుకో చాలా గందరగోళంగా ఉంది స్నేహ, ఎందుకో తెలియదు కానీ నువ్వు నాకు దూరం అయిపోతున్నట్లు, నా నుండి దూరం వెళ్ళిపోతున్నట్టు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి, వాటిని ఎంత అవాయిడ్ చేద్దాం అనుకుంటున్నా నా వల్ల కావట్లేదు అన్నాడు. తన భయాన్ని అసలు కారణం బయట పెడుతూ ఆమెను మరింత తనలోకి అదుముకుంటూ, అర్జున్ పైకి ఎంత కఠినంగా ఉన్నా అతని మనసు ఎంత సున్నితంగా ఉంటుందో ఈ కొద్ది రోజుల్లో స్నేహ బాగా అర్థం చేసుకుంది. పైగా అతను తన లైఫ్లో ఆమెను ఒక అపురూపమైన అపరంజి బొమ్మలా చూసుకోవడం ఆమెను మరింత అతనికి కట్టుబడేలా చేసింది. స్నేహ అర్జున్ మొండితనాన్ని, కోపాన్ని మాత్రమే కాదు, అతను తనకి పంచుతున్న అపారమైన ప్రేమాభిమానాలను కూడా చూసింది. అందుకే ఆమె మనసు కూడా అతని నుండి దూరం ఏమాత్రం భరించలేకపోతుంది. అర్జున్ మాటలకి అతని చుట్టూ ఉన్న తన చేతుల్ని ఇంకాస్త బిగించి, నేను మీకు దూరంగా ఎక్కడికి వెళ్ళను అర్జున్ గారు, మీరు నన్ను ద్వేషిస్తున్నప్పుడే మీకు దూరంగా వెళ్ళలేకపోయిన దానిని, అలాంటిది ఇప్పుడు నన్నే ప్రాణంగా బ్రతుకుతున్న మిమ్మల్ని వదిలి నేనెలా వెళ్ళగలను అర్జున్ గారు, నాకు మీరు తప్ప వేరే ప్రపంచమే తెలీదు, మిమ్మల్ని వదిలి బయటకు వెళ్తే నేను ఒకరోజు బ్రతకడం కూడా కష్టం అర్జున్ గారు అంటున్న స్నేహ మాటలకి అర్జున్ అడ్డుపడి, ప్లీజ్ స్నేహ అలా మాట్లాడకు, నా మనసుకి ఇంకా కష్టంగా ఉంది అనగానే స్నేహ చిన్న చిరునవ్వుతో, మీరు నన్ను ఈ ఇంటి నుండి, మీ మనసు నుండి మెడ పట్టుకుని బయటకు గెంటితే తప్ప నేను మిమ్మల్ని వదిలి వెళ్ళలేను అర్జున్ గారు, మీరు నా బలం మాత్రమే కాదు బలహీనత కూడా, మీరు లేకుండా నేను బ్రతకలేను అంటూ అర్జున్ని గట్టిగా హగ్ చేసుకుంది స్నేహ. ఆమె మాటలకి ఇక తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు అర్జున్. స్నేహను మరింత దగ్గరకు పదుముకొని, ఎట్టి పరిస్థితుల్లోనూ నేను నిన్ను నా నుండి దూరం చేసుకోను, ఒకవేళ నిన్ను దూరం చేసుకుంటే నేను బ్రతుకున్న శవంతో సమానం అనుకుంటూ తొందరలోనే మన మధ్య ఉన్న ఈ కొద్ది దూరాన్ని మన ప్రేమతో దగ్గరగా మార్చుకుందాం స్నేహ అన్నాడు. అర్జున్ ప్రేమగా ఆమె నుదుటిపై ముద్దు పెడుతూ అతని మాటలకి స్నేహ అయోమయంగా చూస్తూ, ఏదో అడిగేంతలోని అర్జున్ మొబైల్ రింగ్ అవడంతో కాల్ లిఫ్ట్ చేసి, చెప్పు వినయ్ అంటూ స్నేహ బుగ్గకు తన పెదాలు అద్ది ఇంకా అయోమయంలో ఉన్న ఆమెను చూసి నవ్వుకుంటూ అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు అర్జున్. వినయ్ మీటింగ్ టైం అవుతుంది సార్ అని అర్జున్ని కంగారు పెట్టడంతో, స్నేహ ఆఫీస్కి బయలుదేరుతున్నాను బాయ్ అంటూ కింద హాల్లో నుండే అరిచి చెప్పేసి తొందరగా అక్కడి నుండి బయలుదేరి వెళ్ళిపోయాడు అర్జున్. అర్జున్ తొందరలోనే మన మధ్య ఉన్న ఈ కొద్ది దూరాన్ని మన ప్రేమతో దగ్గరగా మార్చుకుందాం స్నేహ అన్న మాటలు పదే పదే స్నేహ మైండ్లో రన్ అవుతూ ఆమెను అయోమయం నుండి అర్థం కాని స్థితికి తీసుకువెళ్ళపోవడంతో స్నేహకు అర్జున్ మాటలని ఎలా తీసుకోవాలో అర్థం కాక మనసు ఎందుకో కీడుని శంకిస్తుంటే భయంతో ఉన్న చోటనే కూర్చుండిపోయింది. చాలాసేపటి నుండి
చాలాసేపటి నుండి గోకుల్ స్నేహ కోసం చూస్తూ ఉన్నాడు. మీరాకి జ్యూస్ ఇచ్చే టైం అవ్వడంతో ఇక టైం దాటిపోతూ ఉండేసరికి తనే కిచెన్లోకి వెళ్ళి రాజీ సాయంతో మీరాకి ఏం జ్యూస్ ఇవ్వాలో డైట్ ప్రకారం రెడీ చేసి పట్టుకెళ్ళి మీరా చేత తాగించి ఆమెకు మెడిసిన్స్ వేసి రెస్ట్ తీసుకోమని చెప్పి స్నేహను వెతుకుతూ ఆమె రూమ్ దగ్గరకు వెళ్ళాడు గోకుల్. అక్కడ నేల మీద కూర్చొని శూన్యంలోకి చూస్తున్న స్నేహను చూడగానే గోకుల్కి ఒక్కసారిగా కంగారు వచ్చేసింది. వెంటనే వెళ్ళి స్నేహ భుజాలు పట్టుకొని కదుపుతూ అమ్మా స్నేహ ఏమైందిరా అంటుంటే అతని కంగారులో కూడిన అరుపుకి స్పృహలోకి వచ్చిన స్నేహ గోకుల్ని చూసి తన బాధ అతనికి ఎలా చెప్పాలో అర్థం కాక అతని చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉండిపోయింది. సడన్గా స్నేహ అలా ఏడిచేసరికి గోకుల్ కంగారు ఇంకాస్త ఎక్కువ అవ్వడంతో ఆమెను దగ్గరికి తీసుకుని ఏమైంది మా, ఎందుకు ఏడుస్తున్నావు, ఇటు చూడు మా అంటూ స్నేహ కన్నీళ్లు తుడిచి చాలాసేపటి నుండి బాధను దిగమింగుకుంటూ మిక్స్డ్ ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం వల్ల పాలిపోయిన స్నేహ మొహాన్ని చూసి సడన్గా ఏమైంది మా నీకు అంటూ స్నేహ చేతిలో పట్టుకున్నాడు గోకుల్ ప్రశ్నకు స్నేహ మౌనం దాల్చడంతో విషయం అర్జున్కి సంబంధించిందే అని అర్థమైన గోకుల్ భయం రెట్టింపు అయింది. ఆ భయంతోనే అర్జున్నితో గొడవ పడ్డాడామా అని అడిగాడు. ఆ ప్రశ్నకు స్నేహ తలదించుకొని లేదు అన్నట్టు తల అడ్డంగా ఊపడంతో గోకుల్కి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. కానీ స్నేహ బాధ దేని గురించో ఆలోచిస్తూ ఆమెను జాగ్రత్తగా పైకి లేపి బెడ్ దగ్గరకు తీసుకువెళ్లేసరికి స్నేహ ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోయింది. దాంతో గోకుల్ కంగారు పడుతూనే స్నేహను జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేశాడు. లక్కీగా డాక్టర్ దగ్గరలోనే ఉండడంతో 20 నిమిషాల్లోనే అక్కడికి చేరుకొని స్నేహను చెక్ చేసి డోంట్ వరీ గోకుల్, భయపడాల్సిన పనేం లేదు, షీ ఈజ్ ప్రెగ్నెంట్, కానీ ఆమె కొంచెం వీక్గా ఉంది అంటూ స్వీట్ షాకింగ్ న్యూస్ చెప్పి అతను అలా వెళ్ళగానే అప్పుడే డాక్టర్ రావడం చూసి అశోక్ గారు, మీరా, రాజయ్య కూడా అక్కడికి వాళ్ళందరి సంతోషం అంతా ఇంత కాదు. ముఖ్యంగా అశోక్ గారు, ఆయన తన మనవడి జీవితం ఒక గాడిలో పడి భార్యనే ప్రాణంగా బ్రతుకుతూ ఆమెను సంతోషంగా చూసుకోవాలి అని మొక్కిన దేవుడు లేడు. ఈరోజు అర్జున్ ఆయన కోరికను నిజం చేస్తూ అతను తండ్రి కాబోతున్నాడు, తనని ముత్తాతను చేయబోతున్నాడు అన్న స్వీట్ న్యూస్ తెలిసేసరికి ఆయన చాలా సంతోషంగా అనిపించింది. మీరా గోకుల్ కూడా సంతోషంగా ఒకరినొకరు హగ్ చేసుకుని గోకుల్ ఇంకా స్పృహలోకి రాని స్నేహ తల నిమిరితే మీరా స్నేహ నుదుటిపై ముద్దు పెట్టి తమ సంతోషాన్ని తెలియజేశారు. అశోక్ గారు కూడా సంతోషంగా స్నేహ తల నిమిరి వెంటనే అర్జున్కి కాల్ చేశారు. అప్పుడే మీటింగ్ ముగించుకొని తన క్యాబిన్లోకి ఎంటర్ అవుతున్న అర్జున్ మొబైల్ రింగ్ అయ్యేసరికి ఆ కాల్ అశోక్ గారి నుండి కావడంతో వెంటనే లిఫ్ట్ చేసి ఏమైంది తాతయ్య, ఆర్ యు ఓకే అని అడిగాడు. కాస్త కంగారు పడుతూ మనవడి కంగారు చూసి అశోక్ గారు చిన్న చిరునవ్వుతో నాకేం కాలేదు నాన్న, కానీ నాకు ఇప్పుడే తెలిసిన ఒక గుడ్ న్యూస్ నీకు చెప్దామని కాల్ చేశాను అనగానే అర్జున్ రిలాక్స్ అవుతూ అశోక్ గారి గొంతులో సంతోషం స్పష్టంగా తెలుస్తుంటే ఏంటి తాతయ్య గుడ్ న్యూస్ అని తన సీట్లో కూర్చొని సిస్టంలో లాగిన్ అవుతూ అర్జున్ ప్రశ్నకు అశోక్ గారు అదే చిరునవ్వుతో నువ్వు తండ్రివి కాబోతున్నావు నాన్న అని సంతోషం అంతా గొంతులోనే పలికిస్తూ అశోక్ గారు చెప్పిన మాటకు అర్జున్ షాక్తో చేతిలో మొబైల్ వదిలేశాడు.